తపోవనానికెళ్ళాం. రామాయణ కాలంలో ఈ ప్రాంతం దండకారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని అంటారు. ఇక్కడే లక్ష్మణుడు శూర్పణఖ చెవులు, ముక్కులు కోసాడంటండి. అందువల్లే నాసిక అంటే ముక్కును కోసిన స్థలం గాబట్టి నాసిక్ అని ఈ ప్రాంతానికి పేరు వచ్చిందని చెబుతారు. నాసిక్ అంటే సంస్కృత పదానికి ముక్కు అని అర్థం అనమాట. వన్ సెకండ్, వన్ సెకండ్. ఇక్కడ కొత్త మరియు పాత లక్ష్మణ మందిరాలు గూడా ఉన్నాయండి. 2004లో ఈ తపోవన ప్రాంతాన్ని పునర్నిర్మితం చేశారట. బాలాజీ, గోపాలకృష్ణ, స్వామి జనార్దన మఠం, నర్మదేశ్వర ఆశ్రమం మొదలైన దేవాలయాలు కూడా చాలా ఉన్నాయండి. చాలా బాగుంది ఇక్కడ. చెప్పు. ఇది నాసిక్లోని పంచవటిలో లక్ష్మణరాజు మందిర్. ఇక్కడే లక్ష్మణస్వామి తపస్సు చేశాడని, అదేవిధంగా మరి శూర్పణఖ ముక్కు చెవులు కోసిందని మనం అనుకుంటున్నాం కదా, ఆ ప్రదేశం ఇదే. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఈ పంచవటి. ఒకసారి అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకున్న అద్భుతమైన ప్రదేశం ఇది. అందు గుర్తుగా చక్కగా ఇక్కడ చిత్రాన్ని కూడా ఉంచడం అనేది జరిగింది. అదేవిధంగా మనం ఆలయం నుంచి కిందకు వస్తే అనేక రకాల చిత్రాలు మనకి ఇక్కడ గోచరిస్తాయి. శబరి ఎంగిలి పళ్ళని రామునికి ఇచ్చిన సందర్భం ఇది. రాక్షసుని అంతమొందించిన ప్రదేశం ఇది. బంగారు లేడి నాకు కావాలని సీతమ్మ వారు అడుగుతున్నట్లుగా చూపించే ప్రదేశం ఇది. ఇక్కడ శూర్పణఖ కుండంతో పాటు ఇక్కడ ప్రకృతి ఎంతో ఆకుపచ్చగా ఉందండి. గోదావరి నది ఒడ్డైతే ఎంత ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉందో చూడండి. ఇది తపోవనం దండకారణ్యం. అనాది కాలం నుండి నాసిక్లోని అత్యంత ప్రాచీన క్షేత్రం. ఈ తపోవనం అనేది పంచవటి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మనం ఆటోలు కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం చక్కగా ఒక ఆటో తీసుకుంటే ఇవన్నీ కాలారాం మందిరం కానీ, సీతగుహ కానీ, తపోవనం కానీ ఇవన్నీ కూడా మనకి చూపించడం అనేది జరుగుతుంది అక్కడ వారు. ఈ తపోవనం అనేది లక్ష్మణుడు ఒకప్పుడు నివసించిన ప్రదేశంగా చెబుతారు. తపోవనం నాసిక్లోని పచ్చని చెట్లతో కప్పబడి మనల్ని మంత్రముగ్ధులు చేస్తుందండి. చాలా బాగుంది. మీరు నాసిక్ వెళితే ఈ ప్రదేశాన్ని మాత్రం ఖచ్చితంగా చూడండి మీరు. శూర్పణఖ ముక్కును కత్తిరించిన ప్రదేశం కాబట్టి నాసిక్ అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. నాసిక్ అనేది సంస్కృత పదానికి ముక్కు అని అర్థం అనమాట. శూర్పణఖ ముక్కును కత్తిరించిన ప్రదేశమే తపోవనం. మాత్రం చాలా చాలా బాగుందండి. ఎంతో అద్భుతంగా అనిపించింది మాకు.